గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ పాలసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ పాలసీ వల్ల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వినిపించాయి. ఇక దీంతో కూటమి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది. వైసీపీ మద్యం విధానం వల్ల రాష్ట్రానికి సుమారు 18,860 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. అదే సమయంలో సిట్ని ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి కేసు నమోదు చేసింది. ఈ సమయంలో లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ స్కామ్ విషయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయని కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారంపై గత ఏడాది సెప్టెంబర్ 23న ఏపీ సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు. అవును, ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో కీలక విషయాలను వెలుగులోకి వస్తున్నాయనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సమయంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు ఇందులో కీలకంగా ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని చూపిస్తూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో తన పేరు చేర్చినట్లుగా ఇటీవల మీడియా కథనాలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని ఆ పిటిషన్ లో వివరించారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కొన్ని మద్యం కంపెనీలకు నష్టం, మరికొన్నింటికి భారీ లబ్ధి జరిగేలా లావాదేవీలు తానే పర్యవేక్షించినట్లుగా అందులో ఆరోపించారని, ఇవి పూర్తిగా నిరాధారణమైనవని మిథున్ రెడ్డి తెలిపారు. అయితే ఈ కేసులో తనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇక ప్రత్యేక అధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవమన్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని మిథున్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున లోక్సభలో తాను హాజరు కావాల్సి ఉందని, తన కస్టోడియల్ విచారణ అవసరం లేదని, దర్యాప్తునకు సహకరిస్తానని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వ నియంత్రణలో మద్యం అమ్మకాలకు ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత వైసీపీ ప్రభుత్వం స్థానిక మద్యం బ్రాండ్లను ప్రోత్సహించిందని ఆరోపించింది. ఇది ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేశాయని తెలిపింది. అనంతరం గత ప్రభుత్వ పాలనలో మద్యం బ్రాండ్లు, వాటి అమ్మకాలు, లాభాలు మొదలైన విషయాలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. 3 నెలల్లోపు నివేదిక సమర్పించి దోషులను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఇక ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.